హాయ్ హలో అండి. నేను మీ ఆమెని. ఇన్ని రోజుల తర్వాత అయితే ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌గా నడుస్తుంది గదండీ! అంటే నేను అప్‌లోడ్ చేసేసరికి చాలా టైం అయిపోయిందిలెండి. చేయక కూడా. ఈ నెట్ క్లాత్‌తో ఫ్లవర్స్ అనేది అంటే చుట్టూ ఔట్‌లైన్‌తోనే వస్తది. బట్ నెట్ క్లాత్ అనేది లోపలంతా ఫిల్ అయ్యి ఉంటది. పూసలతో వేసుకోవచ్చు. లోపల వాటితో వేయొచ్చు. బట్ ఏంటంటే కస్టమర్ పూసలనేవి వద్దన్నారు. ఫస్ట్ కస్టమర్ మీదే వేశాననుకోండి. జస్ట్ ఒక ఫ్లవర్ మాత్రం పక్కన మ్యాచ్ వేసుకొని చూసుకున్నాను. స్ట్రెయిట్ పెడితే ఫ్లవర్ ఎలా వస్తుంది? క్రాస్ పెడితే ఫ్లవర్ ఎలా వస్తుంది? అని చెప్పేసి అయితే చెక్ చేసుకున్నాను. నేనైతే చెక్ చేసుకున్నాకైతే ఈ డిజైన్ పెట్టాను. ఇది ఫ్లవర్ డిజైన్ అనేది క్రాస్‌గా పెట్టుకున్నాం అనుకోండి ఫ్లవర్ అనేది నీట్‌గా వస్తది. నేను ఫస్ట్ లైన్ అందరూ ఫస్ట్ లైన్‌కి వేస్తారు. ఫస్ట్ లైన్‌కి మాత్రం నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే ఫస్ట్ లైన్‌కి అనేది వేయొద్దు నెట్. ఎందుకంటే సింగిల్ కుట్టు మీద నెట్ జారిపోవచ్చు. దానికోసం అని చెప్పి సింగిల్ లైన్ వేసేసేయండి. తర్వాత నెక్స్ట్ లైన్ అప్పుడు దాన్ని జాయింట్ చేయండి. నెట్ క్లాత్‌ని జాయింట్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత ప్రతిసారి ఏంటంటే అక్కడ థ్రెడ్ వస్తది. థ్రెడ్‌ని తెంపండి. ఎందుకంటే నెట్ క్లాత్ కదా! మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా రానివ్వదు. దానికోసం అయితే తెంపండి. తెంపేసి పైకి యాడ్ చేసుకొని, దాని తర్వాత మనం నెట్ క్లాత్‌ని మనం పెట్టాం గదా! దాని పైన క్లాత్‌నంతా లాగి అది ఎక్కడ నాటొస్తుందనేది మనకు అర్థమవుతది. దాని దగ్గర నుంచయితే బ్యాక్‌కొచ్చేసరికి మళ్ళీ అంటే నేనేం చేశానంటే ఫస్ట్ లైన్‌కి వేయకోకుండా సెకండ్ లైన్‌కి వేశాను. మళ్ళీ కొంచెం బ్యాక్ మూవ్ అయ్యాను. మూవ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచే స్టెప్ వేసుకొని మళ్ళీ వచ్చాను. అప్పుడేందంటే సింగిల్ లైన్ మీద పట్టు దొరకదు. డబుల్ లైన్ మాత్రం పట్టు బాగా దొరుకుతుంది. దానికోసం అని చెప్పేసి అదిగో చూడండి వేసుకొచ్చాను. అక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ లైన్ ఇంత అని ఉంటుంది కాబట్టి మీకు భయం గూడా లేదు. హ్యాండ్‌తో పట్టుకుంటే అయితే కనిపిస్తది. బట్ ఈ లాంగ్ వీడియోలో కనిపించలేదు మీకు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి చూపిస్తాను ఉండండి. నెక్స్ట్ ఫ్లవర్ ఏసేటప్పుడైతే దగ్గరికి తీసుకొచ్చి ఫోన్‌ని చూపిస్తాను. అదైతే చూడండి. ఇది కూడా చూడండి నేను క్రాస్‌గా అనేది పెట్టాను. ఎంతసేపటికి క్రాస్‌గా పెట్టాలి. ఇదిగో మూల చూసారా? కింద ఫ్లవర్ అనేది పైన వెడల్పుగుండాలి. కిందొచ్చేసరికి సన్నగా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఫ్లవర్ కొంచెం నిండుగా వస్తదనమాట. నేను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకొని మీకు చూపిస్తున్నాను. దానికన్నా అటు ఇటు మూవ్ అవుతది. చూడండి మీకు మూల అదిగో కిందొస్తుంది గదా! అది పైకి. ఈ స్టిచ్చింగ్ అంతా సింగిల్ లైన్‌ది నేను తీసుకోలేదు. చూసారు కదా! ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. డబల్ లైన్‌తో తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ కొంచెం అక్కడికి ఫ్లవర్ వచ్చింది కదా ఎడ్జ్, మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ దాన్ని కొంచెం బ్యాక్ వచ్చేయండి. వస్తున్నాను చూసారు కదా! సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ థ్రెడ్‌ని అయితే తెంపండి. కంపల్సరీ అక్కడ థ్రెడ్‌ని అయితే తెంపండి. లేదంటే నెట్ క్లాత్‌ని అయితే బ్యాక్ సైడ్‌కి లాక్కొస్తది. అది వేరే కలర్‌లో అక్కడ మిడిల్‌లో ఉండి కనిపిస్తది. దానికోసమని థ్రెడ్ తెంపేసి మళ్ళీ పైకి పెట్టండి. చూడండి అది. పెట్టిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బ్యాక్ మూవ్ చేసాం కదా! ఆ క్లాత్ మొత్తాన్ని ముందుకు లాగండి. అక్కడ ఎడ్జెస్ అనేది అది లోపలికి ఫోల్డ్ చేయండి. అది బయటికి అలా రానివ్వకండి. లోపలికి ఫోల్డ్ చేసేస్తే అప్పుడు ఇంకా పెటల్స్ ఎక్కువొస్తాయి. నేను సింగిల్ హ్యాండ్‌తో కదా జారిపోతుంది. మొబైల్ దాంతోనే హ్యాండ్‌తోనే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి మనం వదిలితే మళ్ళీ అది పోతుంది. అందుకని నేను చెప్పి సింగిల్ హ్యాండ్‌తో పట్టుకొని దాంతోనే చేశాను. చూడండి. ఏం లేదు జస్ట్ పెటల్‌ని పట్టుకునే కొంచెం టైంలోనే ఉంటది. నెక్స్టు నేనైతే గనక పెద్ద సిజర్‌తో అయితే కట్ చేస్తున్నాను. మీకు అలవాటు ఉందనుకోండి, పెద్ద సిజర్‌తో కట్ చేయండి. మాకంతా టైలరింగ్ అలవాటే కాబట్టి నేను పెద్ద సిజర్‌తో కట్ చేశాను. లేదు కొంచెం అనుకున్నారనుకోండి, చిన్న కత్తెరతో ట్రై చేయండి. అది కింద కొంచెం ఉన్నా గానీ ఏం కాదు. సైడ్స్ అనేది లేకుండా చూసుకోండి చాలు. కింద ఉన్నది కూడా ఏం కాదు. ఎందుకంటే కింద నాట్ స్టిచ్ ఒకటొస్తది. ఆ నాట్ స్టిచ్‌లో ఆ ఉన్న క్లాత్‌ని గట్టిగా పట్టేసేలాగా నాట్ స్టిచ్ పడిద్ది కాబట్టి, ఇంకా నెట్ క్లాత్ ఎక్కడికి ఊడడం గానీ, జారడం గానీ జరగదు. సింగిల్‌దయితే జారిపోయేది. నేను డబల్‌దే మళ్ళీ రిపీట్ వేస్తున్నాను కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. క్లాత్ చెరగాల్సిందే తప్ప అందులోంచి అయితే జారి మాత్రం రాదు. ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదిగో చిన్న ఫ్లవర్ కూడా వేశానండి. మీకు అది 1, 2 లేదా 3 ఫ్లవర్స్ కూడా మీకు చూపిస్తున్నాను. చూసారా? ప్రతిసారి లేయర్ పెట్టిన ప్రతిసారి థ్రెడ్ అనేది తెంపుతున్నాను. థ్రెడ్ తెంపడం వల్ల ఏంటంటే దాని లోపల మనమేమో ఉల్లి పొట్టి కలర్స్ అమ్మేస్తున్నాము. నేను సిల్వర్ థ్రెడ్ పెట్టాను. ఎందుకంటే ఆ లైన్ అవుట్ లైన్‌కి అది ఇచ్చాను.
బట్ ఆ సిల్వర్ థ్రెడ్ అనేది కొంచెం జరీ ఆపుతుంది. నెక్స్ట్ దానిపైన గోల్డ్ జరీ వేస్తానండి. ఆ జరీ మిక్సింగ్లో చాలా బాగుంటుంది ఫ్లవర్ అని చెప్పేసి నేను ఆ సిల్వర్తోనే వేశాను. మీకు లేదు ఇంకో కలర్కి వస్తుంది అనుకున్నారనుకోండి, మీరు అక్కడ వేసే కలర్ని ఆ నెట్ కలర్ క్లాత్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్తోనే వేసుకోండి. అప్పుడు సేమ్ థ్రెడ్ పెట్టుకునే వాళ్ళకి అలాగా, నేనైతే ఆపోజిట్ పెట్టుకున్నాను, జరీతో పెట్టాను, గోల్డ్ జరీతో. దానికోసం అయితే పైన అవుట్లైన్ మొత్తం గోల్డ్ జరీ వస్తుంది. మీకైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా చూపిస్తాను. నేను పెద్ద సిజర్ వాడతాను, మీకు అలవాటు లేకపోతే చిన్న సిజర్ వాడండి, చూసుకొని వాడండి. ఓకే, అదిగోండి కింద నాట్ స్టిచ్ వస్తుంది. అప్పుడు మిగిలిన క్లాత్ కూడా దాని కింద పడిపోతుంది అనమాట. కొంచెం మనం ఎలాగో కట్ చేసాం, నీట్గా కట్ చేసాం కాబట్టి కొంచెం అలా మిగిలింది అనుకున్నా మీరు మిగిలిందని అనుకోవద్దు, అది నాట్ స్టిచ్ కింద అయితే వెళ్ళిపోయింది. ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంది చెప్పండి. నాకు అది చాలా నీట్గా వచ్చినట్టయితే అనిపించింది. నేనైతే ఈ ఫ్లవర్స్ల మధ్యలో కూడా చిన్న చిన్న జార్ఖండ్ స్టోన్స్ కానీ చిన్న చిన్న కుందన్స్ కానీ పెట్టి ఎంతసేపు చూసారంటే వీడియో నచ్చింది. ప్లీజ్ లైక్.